అంటే ముఖ్యమంత్రి గతంలో చాలా స్టేజ్ల మీద బీసీలు అంటే నాకు గౌరవం ఉంది, బీసీల మీద ప్రేమ ఉంది, బీసీల కోసం కామారెడ్డి డిక్లరేషన్ అని పెద్దపీట వేస్తా అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి గారు మా పెద్దన్న, బీసీలకు పెద్దన్న రేవంత్ గౌడ్ అని కూడా ప్రస్తావించినటువంటి అంశాన్ని కూడా చూస్తాం. ఎట్లా చూస్తారు దీన్ని? ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఈ విధంగా చెప్పాలంటే అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు అమెరికా పోయి ఒక మాట అన్నారు. రాజకీయ నాయకులు అండి మేము ఏం చెప్తే అది నమ్ముతారు, నమ్మేంతవరకు వాళ్ళ గొర్రెలు నమ్ముతారు, మా జేబు నుంచి ₹1 ఖర్చు పెడతామా అని. ఆయన చెప్పే మాటలకు ఇక్కడ ఉండే సమస్యలకు ఎలాంటి పొందలేదు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి? విద్యార్థులకు విద్యానగర్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎటుపోయింది? ప్రియాంక గాంధీని పట్టుకొచ్చి ప్రతి విద్యార్థినికి ఒక స్కూటీ ఇస్తామన్నారు. ప్రతి నిరుద్యోగ మహిళకు ₹5,000 ఇస్తామన్నారు. ఇవన్నీ ఎటుపోయినాయి? ఇది చాలా దారుణం. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. దీనికి మేము పూర్తి బీసీ సంఘాలు ఈరోజు వాళ్ళకి ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారు? వాళ్ళకి ముఖం పెట్టుకొని రావడానికి లేనే లేదు. ఆ రోజు జరిగిన ఏదో మెస్సీ వచ్చిన పోటీలు పెడితే అటు నుంచి అట్టే పోయినరు. ఈరోజు వాళ్ళు వస్తే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ తిరగబడి రెడీ ఉన్నారు.